ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుచుండగా ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా? ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనము. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనము. నీ చేతి పనులన్నిటి విషయములలో నిన్ను వర్ధిల్లజేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నీ చేతి పని అన్నిటి విషయంలో కూడా నిన్ను వర్ధిల్లజేస్తానని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు సెలవిస్తా ఉన్నారు. చూడు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ పైనైనా చెయ్యి, కానీ ఎదుటివారిని మోసం చేయకుండా, ఎదుటివారి ఒక్క రూపాయి కూడా నువ్వు తీసుకోకుండా, ఎదుటివారికి నువ్వు ఎప్పుడైతే సహాయం చేస్తావో అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీవు చేసే ప్రతి పనిలో కూడా నిన్ను ఆశీర్వదించి నిన్ను వర్ధిల్ల చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఏ చేతి పనుల విషయంలో నువ్వు శ్రమ పడుతూ ఉన్నావు, నువ్వు ఏ కష్టాన్ని అనుభవిస్తూ నువ్వు పని చేస్తూ ఉన్నావో నాకైతే తెలియదు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యథార్థంగా నీ పని నిమిత్తంలో, నీ చేతి పని నిమిత్తంలో నువ్వు యథార్థంగా, నువ్వు నమ్మకంగా మనుషులకు, అంతేకాకుండా దేవునికి నువ్వు నమ్మకంగా యథార్థంగా నువ్వు జీవించినట్లయితే ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు నమ్ముతున్నావా? నిజంగా ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయాలని ఆశపడతా ఉన్నారు. నిన్ను వర్ధిల్ల చేయాలని ఆశపడతా ఉన్నారు. అనేకులకు నీవు దీవెనకరంగా మార్చబోతూ ఉన్నావు. కాబట్టి ఇవన్నీ చేయాలంటే నీ చేతి పని విషయంలో నువ్వు యథార్థంగా ఉండాలి. దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతకాలి. అప్పుడు దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా మా చేతి పని అన్నిటి విషయంలో కూడా నాయన నువ్వు వర్ధిల్ల చేస్తావని వాగ్దానం ఇచ్చావు. కాబట్టి మాకు సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి వర్ధిల్ల చేసి అనేకులకు మాదిరికరంగా ఉంచుతారని నమ్మొచ్చు. తోడు నీడగా ఉండి సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన సత్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి.